పాపంలో నిండా మునిగిపోయి తన దాసునికి అతని ఇష్ట ప్రకారం సృష్టికర్త అయిన దైవం ప్రపంచ సుఖాల్ని సమకూర్చుతున్నప్పుడు మీరది ఒక మాయ మాత్రమే అని నమ్మండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేస్తూ ఖురాన్లోని ఈ వాక్యాలను పఠించారు. వారు తమకు చేయబడిన హితోపదేశాన్ని విస్మరించినప్పుడు మేము వారి కొరకు సకల భోగభాగ్యాల ద్వారాలు తెరిచాం. వారు తమకు ప్రసాదించబడిన అనుగ్రహాల ఆనందాన్ని గ్రోలుతుండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాం. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే వారు ప్రతి మేలు విషయంలో హతాశులయ్యారు. ఈ ప్రపంచంలో చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, దేవుడనేవాడు ఉంటే ఇలా దుర్మార్గులకు, దుస్తులకు, అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడే వారికి ఎందుకు శిక్షించడం లేదు? శిక్షించకపోగా వారికి ఎనలేని సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించే వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన పైన ప్రవచనం ఒక సమాధానం అని చెప్పాలి. ఈ ప్రాపంచిక జీవితం ఒక మాయ, తడికల తట్టి తప్ప మరేమీ కాదు. ఇక్కడ దైవం ప్రసాదించిన వరాలను చూసుకొని మురిసిపోతుంటాడు. మరికొందరు ఈ అందం, ఐశ్వర్యం, అధికారం, హోదా శాశ్వతమని భావించి అహంకారంతో విర్రవీగుతారు. కానీ తన ముందు ఇలాగే విర్రవీగిన వారి పరిస్థితి ఏమైందో ఒకసారి గమనించాలని ఆదేశిస్తున్నాడు దైవం. ఈ అందం, అధికారం, హోదా శాశ్వతం కాదని తెలిసి కూడా ఎందుకు ఈ మిడిసిపాటు? ఇక్కడ మనం ఏం చేసినా చెల్లుతుంది, మనల్ని ప్రశ్నించే వారు ఎవరూ లేరు అని లభించిన హోదా, అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిని హెచ్చరిస్తూ సృష్టికర్త అయిన దైవం ఇలా అంటున్నాడు. పోతే మా ఆదేశాలను, అసత్యాలను తిరస్కరించిన వారు, మేము అంటే సృష్టికర్త అయిన దైవం వారికి క్రమేణా వారు అసలు తెలుసుకోలేని తీరుగా వినాశనం వైపు తీసుకొని పోతున్నాం. నేను నా పట్టును వదులు చేస్తున్నాను, నా వ్యూహానికి తిరుగులేదు. పరీక్ష కోసం ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన వరాలను ప్రసాదించాడు. కొందరికి అందం, మరికొందరికి బలం, అధికారం, హోదా, అందలం ఇస్తాడు. కాలంతో పాటు లభించిన జీవిత గడువు తీరిపోగానే అన్నీ వదిలి మరణించి మట్టిలో కలిసిపోతాం అని మర్చిపోయి జీవించే వారికి శాశ్వత జీవితం నరకాగ్ని పాలు కావాల్సి ఉంటుంది అని మర్చిపోరాదు. ఖురాన్లో అల్లాహ్ ఈ విషయాన్ని ఇలా తెలియచేస్తున్నాడు. స్త్రీలు, సంతానం, వెండి, బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూముల వంటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షంగా చేయబడింది. కానీ ఇవన్నీ అనిత్య, ఐహిక జీవన సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్ద ఉన్నది. ప్రపంచం బహోతీతమైనది, అతి చక్కనైనది. అల్లాహ్ మిమ్మల్ని దీనికి పాలకులుగా చేసి మీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలని పరీక్షించదలిచాడు. మీరు ప్రపంచ అందచందాలకు, ప్రపంచ వ్యామోహాలకు దూరంగా ఉండండి అని హెచ్చరించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరో చోట ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి దైవం ఇలా సెలవిస్తున్నాడు. కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షకాలను కోరుకునేవారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడే ఇచ్చేస్తాం. ఇందులో వారికి తక్కువ చేయడం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. అక్కడ తెలిసిపోతుంది వారు ప్రపంచంలో చేసిందంతా మట్టిలో కలిసిపోయింది అని, వారు చేసిందంతా కేవలం మిథ్య అని. ఈ భూమి మీద అసలు పిచ్చివారు, వెర్రివారు ఎవరో తెలుసా? వదిలి వెళ్లే ప్రపంచ సిరి సంపదలు కూడపెడుతూ మురిసిపోయేవారు. తెలివి గలవారు ఎవరంటే ఇక్కడ లభించిన వరాలతో మరణాంతరం పనికొచ్చే పుణ్యకార్యాలు చేసేవారు. దైవం మనందరికీ జీవిత మర్మాన్ని గ్రహించి లభించిన జీవితాన్ని పరలోక జీవిత సామగ్రి అంటే పుణ్యకార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక.